మన ప్రభువును ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అన్వేషి క్రిస్టియన్ ఛానల్ వీక్షించున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తున్నానండి. మాది తుమ్మగూడెం విలేజ్, చాట్రాయం మండలం, కృష్ణా జిల్లా. ఈ గ్రామంలో దాదాపు 30 సంవత్సరాల క్రితము అన్ని జనుల మధ్య సువార్త భారం కలిగి దేవుని చేత ఏర్పరచబడి అన్ని జనుల మధ్య ఎంతో కఠోరమైనటువంటి విగ్రహారాధన మధ్య సువార్త పరిచర్యను స్టార్ట్ చేసిన మొదలుపెట్టినటువంటి మా గ్రామంలో పాస్టర్ ఎలీషా పాల్ అయ్యగారి కుటుంబానికి సంబంధించి వారి యొక్క కుటుంబ ఆర్థిక ఇబ్బందులు గురించి మేము ఒక వేదిని మీ ముందు ఉంచాలని ఆశపడి మేము ఇది అన్వేషణ టీవీ వారిని అర్థించడం జరిగింది. ఈ యొక్క అన్వేషణ టీవీ ద్వారా ఈ పాస్టర్ గారి కుటుంబాన్ని యొక్క వ్యాధి బాధలను చూసి వారికి చేదోడు వాదోడుగా నిలవాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి మీ యొక్క పాస్టర్ గారి కుటుంబానికి చేయూతను అందించాలి అని కోరుచూ ఉన్నాం. అంత మాత్రం కాదు, పాస్టర్ గారి కుటుంబంలోనూ వారి యొక్క బాబు 2013 సంవత్సరం కిడ్నీ వ్యాధితో బాధపడటం జరుగుతుంది. వారి బాబుని కూడా వారి కిడ్నీ వ్యాధి ఎప్పటి నుంచి జరిగింది ఏంటనే విషయాలు కూడా మేము క్లుప్తంగా మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు ఈ పాస్టర్ గారి కుటుంబానికి అందించాలని కోరుచూ ఉన్నాం. ఈ బాబు పాస్టర్ ఎలీషా పాల్ గారి బాబు అండి. ఈయన పేరు విజయ్ పాల్, విజయ్ పాల్ అండి. ఈ బాబు 2013 సంవత్సరంలో కిడ్నీ వ్యాధి గురవటం జరిగింది. ఈ బాబు చదువులో కూడా ఫస్ట్ ర్యాంక్లో వికాస్ కాలేజీ, మా దగ్గరలో ఉన్నటువంటి కాలేజీలన్నింటిలో కూడా బెస్ట్ ఆఫ్ ది కాలేజ్ అండి వికాస్ కాలేజీలో ఒక ఉన్నతమైనటువంటి గ్రేడ్ని సంపాదించినటువంటి ఒక దేవుని యొక్క ఆశీస్సులు ఈ యొక్క కుటుంబీయుల తల్లిదండ్రుల యొక్క ప్రార్థనా ఫలితం ద్వారా ఈయన ఒక మంచి గ్రేడ్ని సంపాదించుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఈ బాబుకు కిడ్నీ వ్యాధి రావడం జరిగింది. ఈ బాబుని పాస్టర్ గారు మరి అనేకమైన చోట్లకు, దగ్గరలో విజయవాడ, మరి మంగళగిరి, అనేకమైన చోట్లకు, హైదరాబాద్ కూడా అనేకమైన చోట్లకు ఈ బాబుని తిప్పారు. కానీ మరి వీరికి ఉన్నటువంటి ఆర్థికపరమైన వెసులుబాటు కారణంగా ఇంకా ముందుకు వెళ్ళకపోవడం జరిగింది. ఈ పాస్టర్ గారు వీరేనండి ఎలీషా పాల్ అయ్య గారు. మరి ఈ గ్రామంలో మొట్టమొదటిగా తన యొక్క అన్ని జనుల మధ్య సువార్తను ప్రకటించినటువంటి పాస్టర్ గారైన వీరు అనేక మందిని అన్ని జనులను దేవుని తట్టుకు తిప్పినటువంటి వ్యక్తి. మరి గత 7 నెలల క్రితము మరి ప్రభువునందు నిద్రించడం జరిగింది. ఈ పాస్టర్ గారు ప్రత్యేకంగా ఈ బాబుని గురించి అనేకమైనటువంటి మానసిక వేదనతో కృంగిపోయి మరి సేవా భారం కాదు కానీ ఈ బాబుని గురించి కుంగిపోయి ఈయన ప్రభువునందు నిద్రించడం జరిగింది. కానీ పాస్టర్ గారు వారి కుటుంబీకులకు ఒక దిశానిర్దేశాన్ని చేశారు. మనం బ్రతికి ఉన్నంతకాలం ప్రభు సేవలో కొనసాగాలి. అంత మాత్రమే కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా దేవుని యొక్క సేవ ఆగిపోకూడదు, సాగిపోవాలి. అనేక మందిని దేవుని యొక్క మార్గంలో నడిపించాలి. నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుని చెంతకు చేర్చాలని ఒక ఉద్దేశాన్ని మరి కుటుంబీకులకు మరి వారి ఇవ్వటం జరిగింది. వారి యొక్క ఉద్దేశానుసారంగా మరి దేవుని సేవను కొనసాగించుటకు మరి భర్త గారు మరి అయ్యగారు లేకపోయినటువంటి లోటుని సంఘాల్లో భర్తీ చేయడానికి మరి పాస్టర్ గారు మరి ఆ సంఘాలు నడుపుతూ ఉన్నారు. ఈ సంఘాలు కూడా ఏ పూట కాపూట కూలికెళ్ళి సంపాదించుకునే సంఘాలే. వీరు కూడా పెద్దగా ఉన్నటువంటి సంఘాలు కాదు, ఆస్తిపాస్తులు ఉన్నటువంటి సంఘాలు కాదు. పాస్టర్ గారు కూడా మరి ఎటువంటి ఆధారం లేకుండా దేవుని ప్రార్థన మీద, దేవుని యొక్క సేవ మీద ఆధారపడి ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. మరి అంత మాత్రమే కాదు, ఈ బాబుకి డయాలసిస్ అంటే బాబుని ప్రస్తుతము పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర ఆశ్రమ హాస్పిటల్లో డయాలసిస్ చేయించడం జరుగుతుంది. ఈ బాబుకి ఎంతో ఖర్చు చేశారు. ఇప్పుడు కూడా ఒక రోజు నుంచి ఇంకొక రోజు అంటే వారానికి 5-6 సార్లు డయాలసిస్ తీసుకెళ్ళడం జరుగుతుంది.
5-6 సార్లు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి డయాలసిస్కి వెళ్ళినప్పుడు 6-7 వేలు ఖర్చు అవుతుంది. మరి వీరికి ఎటువంటి ఆర్థికంగా సపోర్ట్ లేక చాలా బాధపడుతున్నారు వీరి కుటుంబం. సేవపరంగా కూడా ముందుకు కొనసాగుతున్నారు, కానీ బాబు విషయానికి వస్తే ఆర్థికంగా చాలా కృంగిపోతూ ఉన్నారు. ఈ కుటుంబానికి ఆర్థికంగా చేయూతను అందించాలని మీరు కుటుంబానికి అండగా మీ యొక్క సహాయ సహకారాలు, ఈ యొక్క అన్వేషి టీవీ వీక్షించిన ప్రతి ఒక్కరూ మీ యొక్క సహాయ సహకారాలు ఈ కుటుంబానికి అందించాలని, మరి ఈ కుటుంబానికి ప్రత్యేకంగా విజయపాలికి కావలసినటువంటి వనరులను, ప్రత్యేకంగా ఆర్థిక వనరులను సమకూర్చగలరని మేము కోరుచూ ఉన్నాం. మరి అంత మాత్రమే కాదు, ఈ పాస్టర్ గారికి మరి 2 పాపలు కూడా ఉన్నారు. వారు కూడా మంచి ర్యాంకులతో చదివారు. వారి యొక్క పాస్టర్ గారి యొక్క గోల్ ఏంటంటే వారిని కూడా సేవలో నడిపించాలని, వారు కూడా ఒక దేవుని వారధులుగా లేకపోతే దేవుని యొక్క ప్రతినిధులుగా నిలపాలని పాస్టర్ గారి గోలు. దేవుని చిత్తమైతే వారిని కూడా సేవలో ముందుకు కొనసాగించాలని మీ యొక్క వ్యక్తిగత సంఘ ప్రార్థనలో కూడా ప్రార్థించాలని మేము కోరుచున్నాం. ప్రత్యేకంగా ఒక సేవకుని కుటుంబాన్ని, ఒక సేవను ఆర్థికంగా మరి ఇదవుతున్నారు కాబట్టి సఫర్ అవుతున్నారు. వారికి మీ యొక్క సహాయ సహకారాలు అంత మాత్రమే ఈ బాబు కావాల్సినటువంటి ఆర్థికమైన వనరులను కూడా సమకూర్చగలరని మేము హృదయపూర్వకంగా కోరుచున్నాం. మీ యొక్క సహాయ సహకారాలు ఈ సేవకుని కుటుంబానికి అందించండి. అంత మాత్రమే కాదు, ఆ దేవాది దేవుని యొక్క ఆశీర్వాదం కూడా ఈ కుటుంబానికి అందించాలని మీ వ్యక్తిగత సంఘ ప్రార్థనలో కూడా దేవునికి విజ్ఞాపన చేయాలని కోరుచున్నాం. కాబట్టి ఏవిని చూసిన వారందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఈ కుటుంబానికి అందించి దేవాది దేవుళ్ళు ఈ యొక్క ఆశీర్వాద కుటుంబం ఉండేలాగా ప్రార్థించమని కోరుచున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి అన్వేషి టీవీ వారి యొక్క యాజమాన్యానికి కూడా మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం.